ప్రైజ్ ది లార్డ్. ఆదరణ కలిగించే దేవుని మాట 116వ కీర్తన 7వ వచనము. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమం విస్తరింపజేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. ప్రభు అయిన యేసుక్రీస్తు తెలియచేయుచున్నాడు, సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగచేసేదను అంటున్నాడు. దేవుడు మీకు విశ్రాంతి కలగచేయి దేవుడై ఉన్నాడు. ఎవరైతే ఈరోజు బాధలో, బంధకాలలో, అనేక శ్రమలలో చిక్కుపడి ఉన్నవారు ప్రభువైన యేసు రమ్మని నిన్ను పిలుచుచున్నాడు. ఆయన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు. ఆయనకు వద్దకు వచ్చినట్లయితే నీకు నెమ్మది కలుగుతుంది, నీకు విశ్రాంతి దొరుకుతుంది. నీ ఎడల ఆయన క్షేమమును కూడా అనుగ్రహించబోతున్నాడంట. ఆ క్షేమము విస్తరింపజేసి ఉన్నాను అంటున్నాడు. మరి క్షేమము లేక నువ్వు ఉన్నావేమో, నీ కుటుంబ పరిస్థితులు తారుమారైన పరిస్థితిలో నువ్వు ఉన్నావేమో ఈరోజు. కానీ దేవుడు నీ కుటుంబానికి క్షేమం అనుగ్రహించునుగాక. క్షేమము నీ సంఘములోను నీ కుటుంబంలోనూ విస్తరింపచేయునుగాక. దేవుడు నీ ఎడల గొప్ప కార్యం జరిగించునుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా గొప్ప దేవా యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభా, సర్వాధికారివైన తండ్రి, ప్రభా నీ బిడ్డలకు క్షేమము నెమ్మది అనుగ్రహించండి అయా. వారు చేస్తున్న ప్రతి పనిలో మీరు తోడుగా ఉండి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.